కృష్ణార్పణమస్తు. ఓం అస్మద్గురుభ్యో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాఖ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజి నిగడితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతంలో ఈరోజు 6వ రోజు. మన ఆండాళ్ళ తల్లి ఈ ధనుర్మాస వ్రతంలో పాడినటువంటి పాటలని మన మహానుభావులైనటువంటి పెద్దలు 5-5-5-5-5 ఇట్లాగా 5-5 ఒక్కొక్క సముదాయంగా మన వాళ్ళు విభాగం చేశారు. దాన్ని చెబుతూనే మన వారు కోదై తమిళ్ 5-5 అరియాద మానిడరై వయ్యం సుమప్పదం వంబు అని అంటారు. గోదాదేవి పలికినటువంటి పాసురాలు 5-5 5 అని అన్నారు. 5-5 ఏమిటి అంటే 5-5 25 అవుతాయి, ప్లస్ మరొక 5 కలిపితే 30 పాటలు. 30 అని అనలేదండి, 5-5 ఇవి తప్పనిసరిగా మనిషి అయిన ప్రతివాడు తెలుసుకోవాలి, లేకపోతే వాడు ఈ భూమికి బరువు చేటు సుమా అని అన్నారు మన పూర్వాచార్యులు. అంటే ఒక్కొక్క 5లోనూ ఒక్కొక్క విశేషాన్ని మన ఆండాళ్ళ తల్లి అద్భుతంగా మనకి పాడి అందించింది అనేది మనం గుర్తించాలి అని అట్లా చెప్పారు. అందులో మొదటి 5 గురించి మనం ఇంతవరకు తెలుసుకున్నాం. ఈవేళ నుంచి మనకి ప్రకరణం మారుతుంది. ఈవేళ నుంచి మన ఆండాళ్ళ తల్లి గోపికల్ని మేలుకొల్పేటటువంటి ఒక ప్రక్రియని ఆరంభం చేసి అందులో 10 గోపికల్ని తనతో పాటు లేపి చేర్చుకుని అప్పుడు స్వామి సన్నిధానానికి బయలుదేరుతుంది. ఇంతవరకు గడిచినటువంటి 5లోనూ మనకి ముందు తెలియవలసినటువంటి ప్రిపరేషన్ అంతా మనకు చేయించింది మన ఆండాళ్. వ్రతానికి అందరినీ సిద్ధపరిచింది అన్నమాట. ఇంతవరకు భగవంతుడు ఈ ప్రపంచానికి అంతటికీ కారణం, నడిపేవాడు, ఆధారం, రక్షకుడు, అన్నీ ఆయనే భగవంతుడు. అలాంటి భగవంతుడిని మనం ఏ ఇతర సాధనంతో తెలుసుకోగలిగే చేరగలిగేటటువంటి అవకాశం లేదు. ఆయన అనుగ్రహిస్తే మాత్రమే మనం చేరగలుగుతాం. సూర్యుడిని చూడాలి అని అనుకుంటే మనం చేసే సాధనలు ఏం పనికిరావు. ఆయనంతటా ఆయన తూర్పు దిక్కున ఉదయిస్తే నీకేం శ్రమ లేకుండా సూర్య సాక్షాత్కారం అవ్వడం మనం చూస్తున్నాం కదా. అట్లానే భగవంతుణ్ణి మనం పొందాలంటే, భగవంతుణ్ణి మనం దర్శించాలంటే, భగవంతుణ్ణి మనం చేరాలి అనంటే ఏదో సాధనాన్ని పట్టుకుని భగవంతుడిని నేను పొందుతాను అనంటే అది తెలివి తక్కువతనం అంటారన్నమాట. అంటే మనం చాలా అల్పులం. మనం చేసేటటువంటి సాధన ఎంతైనా ఇంతే అవుతుంది తప్ప దీంతో అంతటా వ్యాపించి ఉండేటట్టు భగవంతుడిని పొందడం అనేది ఎట్లా సాధ్యం కనుక అది కానే కాదు. ఇది భగవంతుడు అనేటటువంటి ఒక ఫలితం. ఆ ఫలితాన్ని మనం ఇతర సాధనములు దేనితోటి మనం పొందలేము.
ఈ మాట భగవద్గీతలో తనే చెప్పాడు, ఉపనిషత్తులు దీన్ని మనకి స్పష్టం చేసే. భగవద్గీతలో తను చెప్తూ, నేను ఎట్లాగైతే నీకు అర్జున నన్ను చూపించుకున్నానో అట్లాగే ఎవరికైనా సరే, భగవద్గీతలో తను చెప్తూ, నేను ఎట్లాగైతే నీకు అర్జున నన్ను చూపించుకున్నానో అట్లాగే ఎవరికైనా సరే నన్ను నేను చూపితే తెలిపితేనే తెలియగలుగుతా తప్ప ఇంకొక రకంగా వారి ప్రయత్నంతో నేను తెలియదగిన వాణ్ణి కాను సుమా అని చెప్పాడు. అందుకోసమని సాధనం కూడా భగవంతుడితో నేను తెలియదగిన వాణ్ణి కాను సుమా అని చెప్పాడు. అందుకోసమని సాధనం కూడా భగవంతుడే, ఇతర సాధనాలు వేటితోటి ఆయన లభించడు కనుక అనన్య సాధనము అని అంటారన్నమాట భగవంతుణ్ణి. అట్లాంటి స్వామిని మనం చేరాలి అని ఎవరికైనా ఒకవేళ పోలిక కలిగితే అనన్య సాధనము అని అంటారన్నమాట భగవంతుణ్ణి. అట్లాంటి స్వామిని మనం చేరాలి అని ఎవరికైనా ఒకవేళ పోలిక కలిగితే కలగచ్చు కదా. దానికి యోగ్యత ఏమిటి, ఏమిటి క్వాలిఫికేషన్ కావాలి? భగవంతుడు నేను కూడా చేరాలి, భగవంతుడు నేను కూడా సేవించాలి, తెలుసుకోవాలి అని అనుకుంటే దానికి ఏమిటి కోరిక, ఏమిటి సాధనం? దానికి ఏం లేదండి, మనసులో అనుకూల భావన ఉంటే చాలు. నువ్వు ఈ కులంలో పుట్టాలి, ఈ జాతిలో పుట్టాలి, ఇంత సంపాదన చేయాలి, ఇంత చదువు ఉండాలి నీకు, ఇలాంటి పదవి ఆస్తి అంతస్తు ఇవేవి యోగ్యతలు కానే కావు. కోరిక ఒక్కటి ఉంటే చాలు, సంకల్పం ఉంటే చాలు. నేను కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇష్టపడుతున్నాను అని అనుకుంటే చాలు, ఇంకేం అక్కర్లేదండి. మన ఆండాళ్ళ తల్లి ఈ విషయాన్ని మొదటి పాసురంలో చెప్పింది. మనకి అసలు ఆరంభం చేస్తూ వ్రతాన్ని అట్లానే ఆరంభం చేసింది. అయితే అలాంటి వాళ్ళు చేసేటటువంటి ఏ కార్యాలైనా భగవంతుడే తమకి అన్ని అని అనుకున్నా, భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి సాధనాలు, భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి పరికరాలు, భగవంతుడు వారికి ఇచ్చినటువంటి జనాలు, వీటితోటి వారు ఆ భగవత్ ప్రవృత్తిని సాగిస్తున్నా, భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి సాధనాలు, భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి పరికరాలు, భగవంతుడు వారికి ఇచ్చినటువంటి జనాలు, వీటితోటి వారు ఆ భగవత్ ప్రవృత్తిని సాగిస్తున్నా, ఇదేదో పెద్ద నేను దాన్ని పొందడానికి నియమాలని పాటిస్తూ చేస్తున్నాను అని అనుకోరండి. భగవంతుడిని పొందే రుచి ఉంది కనుక ఆ రుచితోటి భగవంతుడి చేయించే క్రియాకలాపాలు ఇలా ఉంటాయి సుమా. మనకి రెండవ పాటలో ఆండాళ్ళ తల్లి ఇవి కృత్యములు, ఇవి అకృత్యములు, అంటే ఇవి చేసేవి, ఇవి వదలేవి, చెయ్యవలసినవి వదలవలసినవి అనలేదు. ఇవి చేసేవి, ఇవి వదిలేవి. సహజమైనటువంటి ప్రేమ వారిలో నింపి ఉంటుంది కనుక అలాంటి వారు ఏది చేస్తే అదే నియమం అవుతుంది. వారు ఏదేది దూరంగా ఉంచుతారో అదే మిగిలినటువంటి వారందరికీ కూడా అది వదల తగినది అవుతుందన్నమాట. సహజమైన ప్రేమ కలిగిన వాళ్ళు చేసేవి నియమాలు అవుతాయి తర్వాత వాళ్ళకి. ఎందుకంటే మనలో ప్రేమ అంత సహజంగా ఉండదు కనుక మనం దానికి కొన్ని నియమాలు పాటించాల్సి వస్తుంది. నేలలో మనం మొక్క వేసినప్పుడు అది చిన్నగా ఉండేటప్పుడు దానికి చుట్టూ పెద్ద కంచె కట్టాల్సి వస్తుంది. కానీ ఒకనాడు కంచె కట్టి అది జాగ్రత్తగా పెరిగి పెద్దదైన తర్వాత దానికేం కట్టక్కర్లే, ఇతర జంతువుల నుంచి పాడైపోకుండా ఉండడం కంటూ దానికి మనం చేయాల్సింది ఏముండదు. అదే ఇతర జంతువులకు కూడా ఆశ్రయమయ్యి కూడా తను జాగ్రత్తగా ఉండగలుగుతూ లోకంలో మనకు అనిపిస్తుంది. అట్లానే ఆరంభ దశలో అంత పక్వత లేనప్పుడు మనం అవి నియమములని పాటిస్తాం. కానీ అది ఒకనాడు పండితే వారు అవి సహజంగానే సాగేటటువంటి క్రియాకలాపాలుగా చేస్తూ పాటిస్తాం. కానీ అది ఒకనాడు పండితే వారు అవి సహజంగానే సాగేటటువంటి క్రియాకలాపాలుగా చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఎక్కడుంటే అలాంటి వారు చేసేటటువంటి క్రియల వల్ల వారికి వారి చుట్టూ ఉండేటటువంటి లోకానికి కూడా క్షేమం కలుగుతుంది. మన తిరుప్పావై వ్రతం అట్లాంటిదే. ఇది చేసే వ్యక్తికి సుఖాన్ని కలిగిస్తుంది, వారు ఉండేటటువంటి ప్రాంతానికి అది సుఖాన్ని కలిగిస్తుంది.
వారి చుట్టూ ఉండే వాళ్ళందరికీ కూడా సుఖాన్ని ఎందుకు కలిగిస్తుందంటే వీరు ఆ వ్రతాన్ని చేస్తున్నారు అని అంటే వీళ్ళు చేసుకోవడానికి మిగతా వాళ్ళంతా తోడ్పడ్డారు కనుక. లేదంటే ఎందుకు కలిగిస్తుందంటే వీరు ఆ వ్రతాన్ని చేస్తున్నారు అని అంటే వీళ్ళు చేసుకోవడానికి మిగతా వాళ్ళంతా తోడ్పడ్డారు కనుక. లేదండి, తోడ్పడలేదండి. కనీసం మిగతా వాళ్ళంతా తోడ్పడ్డారు కనుక. లేదండి, తోడ్పడలేదండి. కనీసం చేసుకోనిచ్చినా చాలు, చేసుకోవడానికి అంగీకరిస్తే చాలు, వాళ్ళకు కూడా ఫలంలో కొంత ఉంటుందన్నమాట, వాళ్ళకి ఒక లాభం కలుగుతుంది. ఇది మన ఆండాళ్ళ తల్లి యొక్క ఔదార్యం. చేస్తే వ్రతం చాలా మంచిది, చేసుకునే వాళ్ళని వాళ్ళ మానాన్ని వాళ్ళు చేసుకొనిచ్చినా చాలండి, వీళ్ళకు కూడా కొంత తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. అవి ఎలా ఎలా ఉంటాయి అనేది వీళ్ళకు కూడా కొంత తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. అవి ఎలా ఎలా ఉంటాయి అనేది మన ఆండాళ్ళ తల్లి చెప్పింది. ఇలా కావాలి వాళ్ళందరికీ నేను మన తరపున ఆండాళ్ళ తల్లి భగవంతుడిని ప్రార్థన చేస్తుంది. భగవంతుడి మీద నిష్కల్మషమైనటువంటి ప్రేమ కలిగితే అలాంటి వాళ్ళకి భగవంతుడు అనుకూలించి ఆ భగవంతుడు అనుగ్రహించడం మాత్రమే కాదండి, వాళ్ళు ఇతరత్రా ఎవరు వీరి కోసం వారి కోసం పరుగులు పెట్టక్కర్లేకుండా లోకంలో మన బ్రతుక్కి ఆధారమైనటువంటి దేవతా విశేషాలు అన్నీ కూడా తోడ్పడతాయి. వీరు ప్రత్యేకించి ఏదో దీని దేవతా విశేషాలు అన్నీ కూడా తోడ్పడతాయి. వీరు ప్రత్యేకించి ఏదో దీనికోసం ఒక సాధన, దానికోసం ఒక సాధన, మరొక దానికోసం మరొక సాధన, ఇట్లా చేయాల్సినటువంటి అవసరం లేకుండా అందరూ కూడా అన్ని దేవతలు కూడా వీడి విషయంలో ఆనుకూల్యాన్ని కలిగి ఉంటాయి. ఇవంతా మనం తయారు కావటానికి మనం చేయాల్సిన పనల్లా ప్రేమతోటి నోరున్నందుకు ఆయన యొక్క దివ్యమైనటువంటి మన కోసం అవతరించి ఆయా సమయాల్లో మన కోసం తాను మన ఎదుట ఉండి అర్చామూర్తిగాను ఏం చేశాడో దాన్ని తలుచుకోండి చాలంతే. ఆయన చేష్టలని తలవండి, ఆయన నామాలని పాడండి అంతే. ఎందుకంటే మనం ఏం చెప్పాడు, ఇందాక మన సహస్రనామం పాడామండి, ఇలా నామాన్ని పాడండి చాలంతే అంతే. ఎందుకంటే మనం ఏం చెప్పాడు, ఇందాక మన సహస్రనామం పాడామండి, ఇలా నామాన్ని పాడండి చాలంతే అంతే. ఎందుకంటే మనం ఏం చెప్పాడు, ఇందాక మన సహస్రనామం పాడామండి, ఇలా నామాన్ని పాడండి చాలంతే. ప్రత్యేకించి మనం ఏం చేయగలిగిన భగవంతుడి నామాలు అనేక రకాలుగా మనకి ఆ భగవంతుడి యొక్క వైభవాన్ని తెలియజేస్తాయి. కొన్ని భగవంతుడు అనేక రకాలుగా మనకి ఆ భగవంతుడి యొక్క వైభవాన్ని తెలియజేస్తాయి. కొన్ని భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని గురించి చెబుతాయి. కొన్ని ఆయన లోకమంతా వ్యాపించిన ఆకృతిని గురించి చెబుతాయి. కొన్ని ఆయనలో ఉండేటటువంటి అందాలని గురించి వర్ణిస్తాయి. కొన్ని ఆయన లోకమంతా వ్యాపించిన ఆకృతిని గురించి చెబుతాయి. కొన్ని ఆయనలో ఉండేటటువంటి అందాలని గురించి వర్ణిస్తాయి. కొన్ని ఆయన చేసేటటువంటి చేష్టలని గురించి చెబుతాయి. ఒక్కొక్క నామము ఆయన యొక్క స్వరూపాన్ని, రూపాన్ని, ఆయన గుణాలను, ఆయనకు ఉండేటటువంటి సంపద ఏ విధంగా అది వర్ధిల్లుతూ ఉంటుందో తత్సంబంధం చేత అలాంటి విభూతినో ఏదో ఒక్కొక్క దాన్ని సంబంధించి అది మనకి తెలియజేస్తూ ఉంటుంది. కనుక దాని అర్థం మీకు తెలిసినా తెలియకపోయినా నామాన్ని పాడితే చాలు. నిప్పు నువ్వు తెలిసి పుట్టినా తెలియక పుట్టినా అది కాల్చడం ఎట్లాగైతే సహజమో భగవంతుడి నామాన్ని నువ్వు తెలిసి పలికినా తెలియక పలికినా ఈ లోపల మనం ఎంతో కాలంగా స్టాక్ పెట్టుకునేటటువంటి పాపరాశి అంతా కూడా నాశనం అయిపోయి అదంతా కూడా భస్మీపటలమైపోయి మనకి తేలికదనాన్ని కలిగిస్తుంది. అయితే మనం చేయవలసిన పని అలాంటి శ్రద్ధ కలిగిన వాళ్ళందరినీ మనతో పాటు చేర్చుకోవాలి. ఏదైనా భగవంతుడి యందు నిజమైన ప్రేమ కలిగిన వాడు ఏది తానొక్కడే పొందాలి అని అనుకోడండి, అందరికీ దాన్ని పంచాలి, వారితో కలిసి పొందాలి అని అనుకుంటాడు. తనకు ఉన్నా లేకపోయినా తన చుట్టూ ఉండే వారందరికీ కూడా అది లభించి వారు ఆనందిస్తే అదే తనకి ఆనందం అని అనుకుంటాడు. ఇతరుల ఆనందంలో తాను ఉండే వారందరికీ కూడా అది లభించి వారు ఆనందిస్తే అదే తనకి ఆనందం అని అనుకుంటాడు. ఇతరుల ఆనందంలో తాను ఆనందిస్తాడే తప్ప
తన ఆనందం కోసం అందరినీ బలి చేద్దాము అని అనుకుంటే వారందరికీ కూడా అది లభించి వారు ఆనందిస్తే అదే తనకి ఆనందం అని అనుకుంటాడు. అంటే ఇతరుల ఆనందంలో తాను ఆనందిస్తాడే తప్ప తన ఆనందం కోసం అందరినీ బలి చేద్దాము అని అనుకునేవాడు నిజమైన భక్తుడు కానే కాడు. హిస్ జాయ్ స్టేస్ ఇన్ ద జాయ్ ఆఫ్ అదర్స్. ఇతరులకు ఉండేటటువంటి సానందము అని అనుకునేవాడు నిజమైన భక్తుడు కానే కాడు. హిస్ జాయ్ స్టేస్ ఇన్ ద జాయ్ ఆఫ్ అదర్స్. ఇతరులకు ఉండేటటువంటి సానందంలో, ఇతరుల యొక్క సంతోషంలో తన ఆనందాన్ని భావిస్తుంటాడు. కనుక ఇలాంటి వారు అందరినీ తమతో పాటు చేర్చుకుని ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఇది తెలిసిన వారు అందరినీ మనతో ఆహ్వానించాలి, అందరినీ మనతో కలవమని అడగాలి, మనం వారికి తెలపాలి, వారిలో రుచి కలిగించాలి, అప్పుడు మనతో చేర్చుకోవాలి. ఇది మన ఆండాళ్ తల్లి మనకి చెప్పే అద్భుతమైనటువంటి ఒక సందేశం. సామాన్యంగా మనం పక్కవాడితో నాకెందుకంటే అద్భుతమైనటువంటి ఒక సందేశం. సామాన్యంగా మనం పక్కవాడితో నాకెందుకండి, నా మానాన్ని నేను ఉంటా చాలు, ఈ మనస్తత్వంతో ఉంటూ ఉంటాం. అద్భుతమైనటువంటి ఒక సందేశం. సామాన్యంగా మనం పక్కవాడితో నాకెందుకండి, నా మానాన్ని నేను ఉంటా చాలు, ఈ మనస్తత్వంతో ఉంటూ ఉంటాం. ఎందుకండి నా మానాన్ని నేను ఉంటా చాలు, ఈ మనస్తత్వంతో ఉంటూ ఉంటాం. కానీ అది కాదు మనకు చేయాల్సింది. ఇది మన ఆండాళ్ తల్లి మనకి చెప్పేది. అది కాదు మనం చేయాల్సిందని కాదండి. నిజమైన భక్తులైతే అట్లా ఉండరు అని మనకి చెబుతాం. భగవంతుడు ఎందుకు ప్రేమ కలిగిన వాళ్ళు అలా ఎప్పుడు ఉండలేదు. ఒకటి 10 మందికి ఇవ్వకపోతే వారు ఉండలేరు. ఇప్పుడు పిల్లల మీద తల్లికి ప్రేమ ఉంటుందండి. ఏదో ఆ ఇంట్లో ఒక 5 పిల్లలు ఉన్నారని అనుకోండి, ఆ తల్లి ఏదైనా ఒక మంచి స్వీట్ తయారు చేసి పెట్టింది అనుకోండి, తన పిల్లలకి పెట్టకుండా తను తినగలదా? వాళ్ళు ఎలా పోతే పోనివ్వండి, నాకెందుకు, ముందర నేనేదో చేసేస్తే నేను శుభ్రంగా తినేసి పడుకుంటాను అని ఏ తల్లినా అనుకుంటుందండి? అనుకోలేదు. అలాగా తన వాళ్ళందరికీ పెట్టి వాళ్ళంతా సంతోషిస్తూ ఉంటే దాన్ని స్వీకరిస్తూ తాను చూసి పొంగిపోతుంది. తన వాళ్ళందరికీ పెట్టి వాళ్ళంతా సంతోషిస్తూ ఉంటే దాన్ని స్వీకరిస్తూ తాను చూసి పొంగిపోతూ ఉంటుంది. ఇట్లాగా భగవంతుడి మంచి ప్రేమ కలిగినటువంటి వ్యక్తి తనకి ఏదైనా ఒక ఆనందం, ఒక మంచిది లభిస్తే దాన్ని అందరితోటి పంచకుండా అనుభవించలేదు. అందుకే మన ఆండాళ్ తల్లి అక్కడ చేరినటువంటి మొత్తం గోపికలందరినీ ఒకసారి వాళ్ళని వ్రతానికి ముందర ప్రిపేర్ చేసింది. ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో చెప్పింది. మనం చేసేటటువంటిది ఒక అద్భుతమైన మంత్రాన్ని ఆధారం చేసుకుని మనం చేస్తున్నాము అని నారాయణ మంత్రాన్ని ఉపదేశం చేసింది. ఆ నారాయణ అనే తత్వం మన కోసం ఎట్లా ఈ లోకంలోకి దిగి వస్తుందో నిరూపణ చేస్తూ 2వ పాటలో ఆయన పాలకడలిలోకి వస్తాడు, మన కోసం అడుగులు వస్తాడు అని చెప్పింది. 3వ పాటలో పాలకడల్లో వచ్చి అక్కడే ఉండిపోడండి, అక్కడి నుంచి ఎన్నెన్నో అవతారాలెత్తి ఆయా కాల 2వ పాటలో ఆయన పాలకడలిలోకి వస్తాడు, మన కోసం అడుగులు వస్తాడు అని చెప్పింది. 3వ పాటలో పాలకడల్లో వచ్చి అక్కడే ఉండిపోడండి, అక్కడి నుంచి ఎన్నెన్నో అవతారాలెత్తి ఆయా కాలానికి ఆయా సందర్భానికి తగినటువంటి అవతారాలెత్తి వాళ్ళకి ఉపకారం చేస్తూ ఉంటాడైనా. ఇది మన ఆండాళ్ తల్లి చెప్పింది. మహాభారత గ్రంథంలో రాజసూయ యాగానికి తగినటువంటి అవతారాలెత్తి వాళ్ళకి ఉపకారం చేస్తూ ఉంటాడైనా. ఇది మన ఆండాళ్ తల్లి చెప్పింది. మహాభారత గ్రంథంలో రాజసూయ యాగం చేశాడు ధర్మనందను. అది చేసేటప్పుడు మొట్టమొదట అగ్ర పూజ చెయ్యాలి అని ఒక నియమం ఉంది. అగ్రహం అంటే పూజించదగిన వారిని ఆరాధన చేయడం అన్నమాట. ఎవరైనా ఒక పెద్దలని పూజించాలి, అప్పుడు కార్యాన్ని ఆరంభం చేయాలి. అగ్రహం అంటే పూజించదగిన వారిని ఆరాధన చేయడం అన్నమాట. ఎవరైనా ఒక పెద్దలని పూజించాలి, అప్పుడు కార్యాన్ని ఆరంభం చేయాలి. సామాన్యంగా మీ ఇళ్లలో కూడా ఏదో పెండ్లి కార్యాలు, శుభకార్యాలు లాంటి ప్రారంభం చేస్తుంటే ఏం చేస్తారు? ముందర పెద్దలకి ఆరాధన చేసి
వాళ్ళ ఆశీస్సులు అందుకుని అప్పుడు దానికి ఏదో శుభ కార్యం ఏదో ఒకటి ప్రారంభం చేస్తారు కదా. ఇది సామాన్యంగా ప్రతి వాళ్ళు చేసే పని. రాజసూయ యాగ ఆరంభానికి ముందర అగ్ర పూజ చేయాలి. అగ్ర అంటే మొదటిదని కాదండి. అగ్రం అంటే పూజించదగిన వారిని మనం గౌరవించడం అన్నమాట. అది ఎవరికి చెయ్యాలి అని పెద్ద సందేహం వచ్చింది. సరే, అందరూ ఒక ఆయన చూస్తే ద్రోణ చెయ్యాలి అని పెద్ద సందేహం వచ్చింది. సరే, అందరూ ఒక ఆయన చూస్తే ద్రోణాచార్యుల వారు అందరికీ పాఠాలు నేర్పిన ఆయన, భీష్మాచార్యుల వారు అందరికీ తాతగారు, ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో గొప్పవారు. కానీ ఎవరికి చేస్తే ఇప్పుడు తగును? సరే, మనమేం నిర్ణయం చేస్తాం కనుక. పైగా అక్కడికి వచ్చినటువంటి రారాజులు అందరూ కూడా ప్రపంచంలో అన్ని మూలల నుంచి వచ్చి ఉన్నారా కనుక జాగ్రత్తగా అడుగు వేయాలి. ఎవరికో చేస్తే మళ్ళీ అందరికీ కోపాలు వస్తుంది, మరీ కష్టం. అయినా ఉన్న వాళ్ళలో అనుభవజ్ఞుడైనటువంటి పెద్ద ఆయన భీష్మాచార్యుల వారు ఆయన అడుగుదాము అని ఆయన అడిగాడు. తాత, ఎవరికి మనం ఆచార్యుల వారు ఆయన అడుగుదాము అని ఆయన అడిగాడు. తాత, ఎవరికి మనం అగ్ర పూజ చేయగలను, నాకు ఉపదేశం చేయి అని అడిగాడు. ఆచార్యుల వారు ఆయన అడుగుదాము అని ఆయన అడిగాడు. తాత, ఎవరికి మనం అగ్ర పూజ చేయగలను, నాకు ఉపదేశం చేయి అని అడిగాడు. అప్పుడు భీష్మ పితామహుడు చెప్పేటండి, నాయన అసలు పూజ అనేది ఎవరికి తగును అని ఆరంభం చేసి, ఎవడైతే సృష్టి స్థితి లయములు చేయగలిగే తత్వం అవుతుందో అలాంటి దానికి మనం పూజించదగును ప్రారంభం చేసి, ఆయన ఈ లోకంలోకి ఎట్లా వస్తాడో వివరణ చేసి, ఆయన గుర్తించడానికి వీలయ్యేటటువంటి ఒక సన్నివేశాన్ని చెప్పాడు ఆయన. ఏంటది అంటే, ఉపనిషత్తుల్లో తత్వాన్ని గురించి ఉపదేశం చేస్తూ పుండరీకాక్షత్వము అనేది ఎవనికుంటే వాడు అగ్ర పూజకి తగును. తత్వాన్ని గురించి ఉపదేశం చేస్తూ పుండరీకాక్షత్వము అనేది ఎవనికుంటే వాడు అగ్ర పూజకి తగును. తస్య యథా కప్యాసం పుండరీకం ఏవం అక్షిణి. అలాంటి వాడు ఎవడో, అలాంటి వాడిని మనం ఆదిత్య మండలం ఇది ఎవనికుంటే వాడు అగ్ర పూజకి తగును. తస్య యథా కప్యాసం పుండరీకం ఏవం అక్షిణి. అలాంటి వాడు ఎవడో, అలాంటి వాడిని మనం ఆదిత్య మండలంలోనూ హృదయ మందిరంలోనూ కూడా మనం ఉపాసించతగును అని మనకి ఉపనిషత్తు చెప్పింది. నాయనా, పుండరీకాక్షత్వం అనేది పూజలు అందుకోవడానికి మొదటి లక్షణమా? అందుచేత నువ్వు ఒక్కసారి ఈ సభనంతటినీ కలయిలంలోనూ హృదయ మందిరంలోనూ కూడా మనం ఉపాసించతగును అని మనకి ఉపనిషత్తు చెప్పింది. నాయనా, పుండరీకాక్షత్వం అనేది పూజలు అందుకోవడానికి మొదటి లక్షణమా? అందుచేత నువ్వు ఒక్కసారి ఈ సభనంతటినీ కలయి చూడు. ఈ సభలో ఎవరి యొక్క నేత్రములైతే పుండరీకాక్షములై ఉంటాయో అలాంటి వాడిని నువ్వు ఆరాధన చేయి. ఇక వేరే ఈ సభలో ఎవరి యొక్క నేత్రములైతే పుండరీకాక్షములై ఉంటాయో అలాంటి వాడిని నువ్వు ఆరాధన చేయి. ఇక వేరే ఈ సభలో ఎవరి యొక్క నేత్రములైతే పుండరీకాక్షములై ఉంటాయో అలాంటి వాడిని నువ్వు ఆరాధన చేయి. ఇక వేరే పెద్ద మనం అడగాల్సిన అవసరమే లేదా అని చెప్పి, ఏమో మళ్ళీ నీ పెద్ద ఈ సభలో ఎవరి యొక్క నేత్రములైతే పుండరీకాక్షములై ఉంటాయో అలాంటి వాడిని నువ్వు ఆరాధన చేయి. ఇక వేరే పెద్ద మనం అడగాల్సిన అవసరమే లేదా అని చెప్పి, ఏమో మళ్ళీ నీ పెద్ద మనిషి ఎవరినో వీడినో వాడినో చూసి అది ఫలానా అని అనుకుంటాడేమో, అది తానే నిర్ణయం చేసి చెప్పాలి. కనుక ఎవడైతే ఈ సృష్టికి ఆది కారణము అని చెబుతున్నానో స ఏష పృథు దీర్ఘాక్ష, నేను చెప్పేటటువంటి ఆ ప్రసిద్ధమైనటువంటి వేద ప్రతిపాద్యుడైనటువంటి తత్వమే దీర్ఘాక్ష. నేను చెప్పేటటువంటి ఆ ప్రసిద్ధమైనటువంటి వేద ప్రతిపాద్యుడైనటువంటి తత్వమే ఏష. ఇక్కడ మనకి ఎదురుగా ఉన్నాడా?
పృథు దీర్ఘాక్ష నేను చెప్పేటటువంటి ఆ ప్రసిద్ధమైనటువంటి వేద ప్రతిపాద్యుడైనటువంటి తత్వమే ఏష ఇక్కడ మనకి ఎదురుగా ఉన్నాడా పృథు దీర్ఘాక్ష వెడల్పైనటువంటి అందమైనటువంటి నేత్రములు కలవాడు పరాయువాడు కాడు సంబంధి తే నీకు బంధుత్వం కూడా కలిగిన వాడు జనార్దన సాక్షాత్తు లోకులందరి యొక్క దోషములను తొలగించగలిగేవాడు కావలసిన వాటన్నిటినీ అనుగ్రహించగలిగినటువంటి వాడు నీ బంధువు అయి ఉన్నాడా అక్కడ కూర్చున్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ కనుక ఆయనకి తప్ప ఇతరులకి ఎవరికి అగ్రపూజ తగును అని నిర్ణయం చేశాడు. అంటే అది చెప్పేటప్పుడు ఆయనే అక్కడ జగమంతా వ్యాపించి పరమపదంలో ఉంటూ ఉండేవాడు పాలకడలి వచ్చి పాలకడలిలోంచి ఈ లోకంలోకి వస్తాడని ఒక క్రమము ఆయన మన దగ్గరికి వచ్చేటటువంటి ఒక క్రమాన్ని ఉపదేశం చేసి ఆ మహానుభావుడు శ్రీకృష్ణుడిని చూపిస్తున్నట్టుగానే మన ఆండాళి తల్లి మొదట పరత్వాన్ని చూపించి ఆ తర్వాత వ్యూహ స్వరూపాన్ని చూపించి ఆ తర్వాత ఆయనే ఈ లోకంలోకి వచ్చి తన యొక్క కళ్యాణ గుణాన్ని లోకమంతా వ్యాపింపచేస్తాడని వామనుడుగా వచ్చి త్రివిక్రముడై లోకాలను కొలిచిన ఉదంతాన్ని మనకి తెలియజేసింది. ఆయనే మనందరికీ లోపలుండి మనందరినీ నడిపిస్తూ ఉంటాడు. మనని ఈ లోకంలో ఉండేటటువంటి సకల చరాచర వస్తుజాతాన్ని కూడా నడిపించేవాడు ఆయనే. ప్రకృతికి కూడా లోపలుండేటటువంటి వాడు ఆయనే. మనని ఈ లోకంలో ఉండేటటువంటి సకల చరాచర వస్తుజాతాన్ని కూడా నడిపించేవాడు ఆయనే. ప్రకృతికి కూడా లోపలుండేటటువంటి వాడు ఆయనే. అందుకోసమనే చూడండి మన వికాస తరంగంలో మనం చెప్పుకునేటప్పుడు మనం భగవత్ సేవగా సర్వప్రాణి సేవని మాధవ సేవగా సర్వప్రాణి సేవ చేయమన్నాము. అంటే భగవత్ సేవగా సర్వప్రాణి సేవని మాధవ సేవగా సర్వప్రాణి సేవ చేయమన్నాము. అంటే నువ్వు ఏదో ఈ ప్రకృతికి ఏదో చేస్తుంటే ఏదో సర్వీసెస్ చేస్తుంటే అది ఏదో భగవంతుడి సేవ కంటే వేరు అని అనుకుంటావేమో, కాదు, అది కూడా భగవత్ సేవే. అసలు భగవంతుడిని అట్లానే సేవించాలి సుమా. మనకి ఈ రహస్యాన్ని మన ఆండాళ్ తల్లి చెప్పింది. వానదేవుణ్ణి అప్పుడు అది నీకు బంధకం అవుతోంది, లేకపోతే అది నీకు బంధకం కాదు. ప్రహ్లాదుడు, శ్రీశుకుడు లాంటి మహనీయులు తాము చేసేటటువంటి ప్రతి ప్రవృత్తి ఆయన తిన్నా కుడుచుచున్ పాడుచున్ అని ఏది చేసినా అది నేరుగా ఆ వెనకాతల నుండి స్వామి దాకా అని అనుకున్నాడు కనుక ఏది ఆయనకి బంధకం కాలేదు, ఏది ఆయన మీద ప్రభావం చూపించలేదు. విషం పెడితే ఎస్ ఇది కూడా వాడికి అనుకున్నాడు, తినేసాడే. నిప్పుల్లో వేస్తే ఎస్ అది వాడే చూసుకుంటాడన్నాడు, వదిలిపెట్టేశాడే. ఆయనకేం కాలేదు సుమండి. శ్రీసుఖ మహర్షి కూడా అట్లానే ఉండేవాటండి మహనీయులే. దీన్ని అపర్యవసాన అంటే ఒకరోజు పర్యవసింప చేయకుండా వెళ్ళనిచ్చుట అని అర్థం అన్నమాట. అలా వదిలేస్తే అక్కడ దాకా వెళ్ళిపో. మనం చిన్న విగ్రహాన్ని చూసేటప్పుడు ఆ విగ్రహంగా భగవంతుడు మన కోసం వచ్చి ఉంటాడు. ఎలా ఉంటాడు అక్కడ అంటే మంత్రాధీనమై ఉంటాడన్నమాట. మనకి ఆచార్యులు మనం ఏదైనా ఒక మూర్తిని తయారు చేసుకుంటే వారు ఎలా ఉంటాడు అక్కడ అంటే మంత్రాధీనమై ఉంటాడన్నమాట. మనకి ఆచార్యులు మనం ఏదైనా ఒక మూర్తిని తయారు చేసుకుంటే వారు దాన్ని మంత్రపూతం కావించి మనకి ఆరాధన చేసుకోవడానికి వీలుగా అనుగ్రహిస్తే దాన్ని మనం ఇంట్లో పెట్టుకుని నేరుగా స్వామియే అక్కడ మన కోసం ఆ రూపంలో ఏమానై ఉన్నాడని గుర్తించి నువ్వు చేస్తే ఆయన అక్కడే నీతో మాట్లాడతాడు. నీకు కావాల్సిన అక్కడి నుంచే తాను ఇస్తాడు. నువ్వు ఇక్కడికి అక్కడికి ఎక్కడికి పోనక్కర్లే. నువ్వు మొక్కుబళ్ళు గిక్కుబళ్ళు ఎక్కడ నువ్వు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అక్కడి నుంచే ఆయన చేయగలిగినవన్నీ చేస్తాడు. కారణము ఆయన ఎప్పుడు ఆయనేనండి. ఆయన ఇంతున్నా ఆయనే, అంతున్నా ఆయన. నువ్వు మొక్కుబళ్ళు గిక్కుబళ్ళు ఎక్కడ నువ్వు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అక్కడి నుంచే ఆయన చేయగలిగినవన్నీ చేస్తాడు. కారణము ఆయన ఎప్పుడు ఆయనేనండి. ఆయన ఇంతున్నా ఆయనే, అంతున్నా ఆయన.
నువ్వు మొక్కుబళ్ళు గిక్కుబళ్ళు ఎక్కడ నువ్వు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అక్కడి నుంచే ఆయన చేయగలిగినవన్నీ చేస్తాడు. కారణము ఆయన ఎప్పుడు ఆయనేనండి. ఆయన ఇంతున్నా ఆయనే, అంతున్నా ఆయనే. అది తెలిస్తే నీకు ఇంత ఉండేటటువంటి స్థానం నుంచి కూడా ఈ లోకమంతా ఆక్రమించి చేసే పనిలో అది చేయగలుగుతాడు. నీకు ఆ విశ్వాసం లేకపోతే అంత ఉండేటటువంటి ఆయన ముందర నువ్వు నిలబడ్డా నువ్వు ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని పొందలేవు. ముందర మనకి దాని విషయంలో ఒక నిర్ణయం, ఒక నిశ్చయం, ఒక విశ్వాసం ఇవి కావాలి. ఆయన నీ కోసం కట్టుబడి ఉంటాడు అనే విషయాన్ని దామోదర మంత్రాన్ని మన ఆండాళ్ తల్లి నిన్న పాసురంలో మనకి అనుగ్రహించి అందించింది. ఇలాంటి ఆయన ఎవడో మాత్రం నువ్వు గుర్తించాలి. నేను చేసుకున్న విగ్రహమే కదేమిటో మనకి అనుగ్రహించి అందించింది. ఇలాంటి ఆయన ఎవడో మాత్రం నువ్వు గుర్తించాలి. నేను చేసుకున్న విగ్రహమే కదేమిటండి, నేను పెట్టుకుందే కదేమిటండి, నేను చెక్కిందే కదేమిటండి, నేను కొనుక్కున్నదే కదేమిటండి అని అనకుండా ఉండు చాలు. అందుకే మాయన్ అని ఆరంభం చేసి దామోదర దాకా తీసుకొచ్చింది. సృష్టికి ముందుండేటటువంటి ఆ జగత్తునంతటిని కూడా తనలో పెట్టుకున్నటువంటి కారణతత్వం దగ్గర నుంచి ఆరంభించి ఆ జగత్తులో ఒక చోట ఓ ఆవిడ ఓ చిన్నదానికి కడితే కట్టించుకుని అక్కడ నిలబడి దర్శనమిచ్చేటటువంటి రూపం దాకా తీసుకొచ్చి మన అమ్మ ఎలా ఆ ప్రక్రియ సాగుతుందో అందంగా మనకి చూపించింది మాయనే అనేటటువంటి 5వ పాటలో. ఇలా మా అందరికీ ఉపాస్యమైనటువంటి కాలా ఆ ప్రక్రియ సాగుతుందో అందంగా మనకి చూపించింది మాయనే అనేటటువంటి 5వ పాటలో. ఇలా మా అందరికీ ఉపాస్యమైనటువంటి కావలసినటువంటి పొందదగినటువంటి స్థానం అర్చామూర్తి సుమ అనేటటువంటి రహస్యాన్ని నిన్న ఆండాళ్ తల్లి మనకి వివరించింది. అసలు తిరుప్పావైకి ప్రధాన తాత్పర్యమే అదే. ఎక్కడో ఏదో ఉపాసన చేసి ఎక్కడికో పోతానని అనకయా ఆయన అంతటా ఉంటాడు. అంతర్యామిగాను ఉంటాడు, విభవంగా ఉంటాడు, వ్యూహంగా ఉంటాడు, పరపగల్లో ఉంటాడు, ఇవన్నీ ఉంటాడు. కానీ అంతటా ఉండే ఆయనే నీ కోసం ఇక్కడ ఉంటాయి. నీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఎదురుకుండే కనిపించారు వదులుకుని అక్కడెక్కడికో పోతానంటే తెలివి తప్పుతాను కదా. నీ ఎప్పుడో తయారు చేసింది. ఇది అనుభవించేటప్పుడు ఎప్పుడు ఒంటరిగా అనుభవించే ప్రయత్నం చేయకండి. అందరితోటి కాదు, అందరినీ కూడా తీసుకుని అందరితోటి పంచుకోండి. చూడండి, మన ఆండాళ్ అందరూ సుమారు 5 లక్షలు ఒకసారి ఇటు అటు చూస్తే అందులో కొంతమంది దాని దగ్గర వచ్చినట్టు కనిపించలేదు. ఇంతమంది ఉన్నారు కదా, ఏం పెద్ద కొంతమంది రాకపోతే నష్టం ఏమొచ్చింది, పదండి పోదాం అనుకోలేదండి. వాళ్ళని కూడా కలుపుకునే మన స్వామి సన్నిధి ఏ ఒక్కరు కూడా మిస్ కావడానికి తన వాళ్ళు అనుకున్న వాళ్ళు పదండి పోదాం అనుకోలేదండి. వాళ్ళని కూడా కలుపుకునే మన స్వామి సన్నిధి ఏ ఒక్కరు కూడా మిస్ కావడానికి తన వాళ్ళు అనుకున్న వాళ్ళు అందరూ కూడా తాను అనుభవించేటటువంటి ఆనందాన్ని తప్పనిసరిగా అనుభవించ ఏ ఒక్కరు కూడా మిస్ కావడానికి తన వాళ్ళు అనుకున్న వాళ్ళు అందరూ కూడా తాను అనుభవించేటటువంటి ఆనందాన్ని తప్పనిసరిగా అనుభవించాలి. ఇది మన ఆండాళ్ యొక్క హృదయ వైశాల్యం, ఆవిడ యొక్క ఔదార్యం. అందుకోసమని కరెక్ట్గా 10 మంది తగ్గేట్టుంటారు. ఎంతమందిలో? 5 లక్షల మందిలో. ఏమంటే లెక్క పెట్టిందండి ఆండాళ్ తల్లి, కరెక్ట్గా 10 మంది తగ్గేటండి. అంటే 10 మందిని లేపింది మరి ఆండాళ్. అర్థాత్ మిగతా వారందరినీ కూడా లేపుకుని వెళ్ళారు అని మనం భావించవచ్చు. అంటే 10 మందిని లేపింది మరి ఆండాళ్. అర్థాత్ మిగతా వారందరినీ కూడా లేపుకుని వెళ్ళారు అని మనం భావించవచ్చు. ఒకటి. లేదా రెండవది, భగవంతుణ్ణి మనం సేవించుకునేటప్పుడు పెద్దలతోటి భక్తులతోటి మనం కలిసి అనుభవించాలంటే మనలో ఏర్పడవలసినటువంటి పరిపక్వ దశలు భక్తులతో ఉండేటటువంటి కలయిక చేత, భక్తుల యొక్క ఉపదేశం చేత,
భక్తుల యొక్క ఆచరణ ప్రభావం చేత మనలో ఒక 10 రకములైనటువంటి వికాసం కలగాలి. మనలో కలగాల్సినటువంటి ఒక వికాసం 10 లెవెల్స్ లో ఉంటుందన్నమాట. అది ఎలా ఉంటుంది అనే దాన్ని ఒక్కొక్క గోపికని మేలుకొలిపేటటువంటి ప్రక్రియలో ఒక్కొక్క రకంగా ఆండాళ్ తల్లి మనకి ఉపదేశం చేస్తుంది. 2 ప్రశ్నలు మనకి ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఏమిటవి? మన పూర్వాచార్యులు మనకి చెప్పారన్నమాట. ఏమండి, కృష్ణుడి మీద అందరికీ ప్రేమ ఉంది కదా, ఆండాళ్ తల్లి మనకి ఉపదేశం చేస్తుంది. 2 ప్రశ్నలు మనకి ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఏమిటవి? మన పూర్వాచార్యులు మనకి చెప్పారన్నమాట. ఏమండి, కృష్ణుడి మీద అందరికీ ప్రేమ ఉంది కదా, కృష్ణుడు అందరినీ కూడా రమ్మని చెప్పాడు కదా, అంటే అందరూ నేరుగా కృష్ణుడి దగ్గర వెళ్ళొచ్చు కదా, పెద్దవాళ్ళంతా ఒప్పుకున్నారు కదా, కాలం అనుకూలించి మన పూర్వాచార్యులు మనకి చెప్పారన్నమాట. ఏమండి, కృష్ణుడి మీద అందరికీ ప్రేమ ఉంది కదా, కృష్ణుడు అందరినీ కూడా రమ్మని చెప్పాడు కదా, అంటే అందరూ నేరుగా కృష్ణుడి దగ్గర వెళ్ళొచ్చు కదా, పెద్దవాళ్ళంతా ఒప్పుకున్నారు కదా, కాలం అనుకూలించింది కదా, మరి ఎవరి మట్టుకు వాళ్ళే హాయిగా వెళ్ళిపోకుండా కృష్ణుడి దగ్గరికి వీళ్ళని వీళ్ళు లేకపోవడం ఎందుకండి? ఇది ఒక ప్రశ్న. ఎందుకోసం అందరినీ ఆండాళ్ తల్లి లేపుకు వెడుతోందో మనకు మన పూర్వ ఆచార్యులు చాలా అద్భుతంగా తెలియచెప్పారు. మనం ఎలా ఉండాలో మనకి తెలియచేస్తూ చెప్పారు. ఇక 2వ ప్రశ్న ఏమొస్తుందంటే, భగవంతుడి మీద శ్రీకృష్ణుడి మీద అందరికీ అంత ప్రేమ ఉన్నప్పుడు కొంతమంది లేచి వెడదామని రెడీ అయిన వాళ్ళు, కొంతమంది నిద్రపోతున్న వాళ్ళు ఉన్నారంటే, నిద్రపోతున్న వాళ్ళకి అంత త్వర లేనట్టే కదండి. కొంత నిద్రపోతున్నారంటే వాళ్ళకి పెద్ద అంత ఇంట్రెస్ట్ లేదు అన్నమాటే కదా. నిద్రపోతున్నారంటే వాళ్ళకి పెద్ద అంత ఇంట్రెస్ట్ లేదు అన్నమాటే కదా. ఇంట్రెస్ట్ ఉంటే లేపాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అంటే పొద్దునే ఇక్కడ మేము చూస్తున్నాం, 5 అయ్యేటప్పటికల్లా మొత్తం మన వాళ్ళంతా ఇక్కడ నిండిపోతారే. ఏమండి, నిద్రపోతున్నారంటే వాళ్ళకి పెద్ద అంత ఇంట్రెస్ట్ లేదు అన్నమాటే కదా. ఇంట్రెస్ట్ ఉంటే లేపాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అంటే పొద్దునే ఇక్కడ మేము చూస్తున్నాం, 5 అయ్యేటప్పటికల్లా మొత్తం మన వాళ్ళంతా ఇక్కడ నిండిపోతారే. ఏమండి, తెల్లవారుగట్ట 5 లోపులో ఇంటి దగ్గర లేచి ఇంటి పనులు చేసుకుని స్నానం ఆచరించి ఆ దీపాలు ఏవో రెడీ చేసుకుని ఇక్కడికి రాగలుగుతున్నారంటే మీకుండే త్వర, మీకుండే ఆర్తి, శ్రద్ధ ఎంత గొప్పవండి. జోహా, మీకందరికీ మంగళం. అంటే మీకందరికీ అంత శ్రద్ధ, అంత రుచి ఉందని తెలుస్తోంది. ఎవరో ఒకటి లేవరా ఇంకా లేవేమిట్రా అని పిలవాల్సి వస్తుంది అని అంటే వాళ్ళలో నిజమైనటువంటి కృష్ణ ప్రేమ కానీ రుచి కానీ లేనట్టే కదండి. మరి 10 మంది గోపికల్ని లేపడానికి ఆండాళ్ తల్లి పరుగులు పెడుతున్నారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి లేపుకు వస్తున్నారంటే వాళ్ళలో కృష్ణ ప్రేమ కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తోంది కదా. అవునా అనేది మరొక ప్రశ్న. ఈ 2 ప్రశ్నలకి మన వాళ్ళు చాలా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి సేవ, ఆయన యొక్క కళ్యాణ గుణములని తలుచుకునేటటువంటి ఒక ప్రక్రియలోకి మనం ప్రవేశించేటప్పుడు ఆయన కళ్యాణ గుణాలని చాలా అందమైన గుణాలు, అద్భుతమైన గుణాలు, లోకానికి ఎంతెంతో ఉపకారం చేసే గుణాలు కనుక అలాంటి వాటికి లోపలికి దిగాలి అని అనుకునేటప్పుడు అదొక పెద్ద చల్లటి నీళ్ల ప్రవాహం లాంటిదే. ఎలాంటి వాళ్ళని కూడా అది మోహింపచేస్తుంది. అందుకోసమనే అందులోకి దిగే వాళ్ళు ఎప్పుడు కూడా ఒంటరిగా దిగరండి. మీరు ఎప్పుడైనా ఈ ఉత్తర భారతదేశపు యాత్ర చేసినప్పుడు ఏ హరిద్వారం లేకపోతే ఋషికేశం అలాంటి చోటుకి వెళ్ళారనుకోండి, నీళ్లు భలే చల్లగా ఉంటాయండి. అక్కడ గంగ నీళ్లు. అందులో చేసినప్పుడు ఏ హరిద్వారం లేకపోతే ఋషికేశం అలాంటి చోటుకి వెళ్ళారనుకోండి, నీళ్లు భలే చల్లగా ఉంటాయండి. అక్కడ గంగ నీళ్లు. అందులో దిగాలంటే మనకి భయం వేస్తుంది. అంచేత వాళ్ళ ఘాట్ల పక్కన గొలుసులన్నీ కట్టి పెడతారు. ఆ గొలుసులు కట్టి పెట్టినప్పుడు కూడా అందులో దిగేటప్పుడు 2-3 పట్టుకుని ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని జాగ్రత్తగా దిగి ఒకసారి కొడుకు మనం ములిగేసి
అమ్మాయి కూడా అందులో దిగేటప్పుడు ఇద్దరు ముగ్గురు పట్టుకుని ఒకళ్ళ చేతిలో బోధయంత పరస్పరం అన్నట్టుగా ఒకరితో ఒకరికి చెప్పుకుంటూ బోధయంత పరస్పరం అన్నట్టుగా ఒకరితో ఒకరికి చెప్పుకుంటూ ఒకరితో ఒకరు ఆనందంగా అనుభవిస్తూ దాన్ని పొందాలనుకుంటారే తప్ప ఒంటరిగా పొందాలి అనుకోరు. లోకంలో క్షుద్రమైనటువంటి అనుభవాలైతే ఒంటరితనం కావాలి, కానీ దివ్యమైనటువంటి భగవత్ సంబంధమైన అనుభవం అయితే జంట కావాలి, తోడు కావాలి. అది ఎందరెందరుంటే అంతంత పంచుకుంటూ అంతంత పెరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు ధనం అనేది నలుగురితో పంచుకుంటే తగ్గిపోతుంది. ఇప్పుడు 10 రూపాయలని 5 పంచుకోవాలనుకోండి, 2 వస్తుందండి, తరిగిపోతుంది. ఇప్పుడు ధనం అనేది నలుగురితో పంచుకుంటే తగ్గిపోతుంది. ఇప్పుడు 10 రూపాయలని 5 పంచుకోవాలనుకోండి, 2 వస్తుందండి, తరిగిపోతుంది. కానీ సంతోషం అనేది 10గురితో పంచుకుంటే 10 × 10 అవుతుందండి. ఇంటూ 10, 10 + 10 కాదండి, 10 × 10 ఫర్ ఈచ్. ఒక్కొక్కడికి 10 × 10 100 అవుతుందండి 10 మందితో పంచుకుంటే. మా స్వామివారు ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తుండేవారు. ఒక బుట్ట నిండా లడ్డూలు తయారు చేసుకున్నాడు ఆయన. బుట్టడు ఈ లడ్డూలు తయారు చేసుకుని ఎవడైనా చూస్తే పెట్టాల్సి వస్తుందేమని ఒక్కడే పుట్టినరోజు పండగ వస్తే హాయిగా మీ ఆనందం మీరు పుట్టినరోజు పండగ చేసుకోకుండా కొన్ని స్వీట్లు చేసి అందరినీ పిలిచి వాడకెందుకండి పంచడం? అక్కర్లేని ఖర్చు. మీరు హాయిగా మీరు ఒక్కరు చేసుకొని శుభ్రంగా తినేయండి. అలా తినమంటే పుట్టినరోజు పండగ వస్తే హాయిగా మీ ఆనందం మీరు పుట్టినరోజు పండగ చేసుకోకుండా కొన్ని స్వీట్లు చేసి అందరినీ పిలిచి వాడకెందుకండి పంచడం? అక్కర్లేని ఖర్చు. మీరు హాయిగా మీరు ఒక్కరు చేసుకొని శుభ్రంగా తినేయండి. పండుగ చేసుకోకుండా కొన్ని స్వీట్లు చేసి అందరినీ పిలిచి వాడకెందుకండి పంచడం? అక్కర్లేని ఖర్చు. మీరు హాయిగా మీరు ఒక్కరు చేసుకొని శుభ్రంగా తినేయండి. పండుగ చేసుకోకుండా కొన్ని స్వీట్లు చేసి అందరినీ పిలిచి వాడకెందుకండి పంచడం? అక్కర్లేని ఖర్చు. మీరు హాయిగా మీరు ఒక్కరు చేసుకొని శుభ్రంగా తినేయండి. అలా తినమంటే ఎవడైనా ఎవరికి వస్తుంది. అందరికీ పంచుకొని తింటుంటే పట్టలేని ఆనందం వస్తుంది. ఇది ఆనందానికి అంటే 10గురితో పంచుకునేదానికి పంచుకోవడానికి తేడా. మంచిది పంచుకుంటే అది మల్టిప్లై అవుతుంది. అది ఇంటూ కింద మారిపోతుంది. అది పెరుగుతుంది. ఆనందం అనేది ఎప్పుడు విద్య, ఆనందం ఇవి రెండు కూడా నువ్వెందరితో పంచుకుంటే అంతంత పెరుగుతూ ఉంటాయి. క్షుద్రమైనటువంటి భౌతికమైనటువంటి విషయాలు అది ఎంత పంచుకుంటూ ఉంటే అంతంత తరిగిపోతూ ఉంటాయి. ఇది లోకానికి మంచికి తేడా. అంచేత మన వాళ్ళు ఆండాడు విషయాలు అది ఎంత పంచుకుంటూ ఉంటే అంతంత తరిగిపోతూ ఉంటాయి. ఇది లోకానికి మంచికి తేడా. గుంపులుగా ఉండి వారందరూ కూడా ఆ స్వామి యొక్క సేవా సౌభాగ్యాన్ని పొందాలి అని అనుకుంటారట. తత్వం అట్లాంటిది, భగవత్ తత్వం అట్లాంటిది కనుక అందుకే మనం అంటారు ఏ ఒక్కరూ కూడా మిస్ కావద్దు అని అందరినీ తనతో పాటు చేర్చుకుని ఆ శ్రీకృష్ణ సన్నిధానానికి వెళ్ళాలి అనేది భగవత్ తత్వం అట్లాంటిది కనుక అందుకే మనం అంటారు ఏ ఒక్కరూ కూడా మిస్ కావద్దు అని అందరినీ తనతో పాటు చేర్చుకుని ఆ శ్రీకృష్ణ సన్నిధానానికి వెళ్ళాలి అనేది అనుకుంటాను. మామూలుగా పరమపదంలో ఉండే నిత్య సూర్యుల్లాంటి పరమజ్ఞానులకే అందరితోటి కలిసి ఆనందం పొందాలి అనేటటువంటి కోరిక అలాంటి ప్రవృత్తి కనిపిస్తుంటే ఇక అల్పజ్ఞులం మనం అల్పశక్తి కలిగినటువంటి మనలాంటి వాళ్ళం
అంత గొప్ప ప్రవాహమైనటువంటి ఆ భగవద్ ఆనందాన్ని ఒంటరిగా పొందుతాము అని అనుకోవడం తెలివి తక్కువతనం కదండి. అందుకే అందరినీ కూడా తీసుకెళ్ళాలి తనతో పాటును. ఇందాక మనం అనుకున్నామే, మంచినెప్పుడు ఒక్కడు అనుభవించకూడదు. తీపి మంచి పదార్థాలు చేసుకుంటే అందరితోటి పంచుకుని తినండి. ఆండాళ్ళకి మనందరి మీద ఉండే ప్రేమ అపారం కనుక మనలో ఏ ఒక్కరు దాన్ని పొందలేకపోయినా ఆండాళ్ళ తల్లి హృదయానికి బాధ కలుగుతుంది. అందుకే తాను మనందరం కూడా పొందితే తను కూడా అలా చూసి బాధ కలుగుతుంది. అందుకే తాను మనందరం కూడా పొందితే తను కూడా అలా చూసి ఆనందించాలి అని ఇంకొక సాంప్రదాయికమైనటువంటి ఒక రహస్యం ఒకటి ఉంది. ఎప్పుడైనా భగవంతుణ్ణి చేరేటప్పుడు భగవద్భక్తులని ముందు పెట్టుకుని చేరవలే. ఇది ఒక గొప్ప నియమం అండి. ఎప్పుడు కూడా వేదం వల్లారగడైకొండు విన్నోర్ పెరుమాన్ తిరుపాదం పణింది అని మనకి ఆళ్వారు చెప్తారు. మీరు ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళాలనుకుంటారనుకోండి, ఆలయం మా ఇంటి పక్కనే ఉంది రండి, సరే అక్కడ అర్చకుల వారు కూడా మాకు తెలిసినండి, స్ట్రైట్గా పోయి నేను దేవుడిని చూసేస్తాను అని నేరుగా వెళ్ళిపోయి దేవుడికి నమస్కారం పెట్టేసి దేవుడు నేను గొప్ప భక్తుడిని అనేసి నమస్కారం పెట్టకండి. అలాగే కొంతమందికి అక్కడ అర్చకుడు ఎదుర్కొంటా ఉంటే తక్కువయా దేవుడిని చూస్తానంటే నువ్వేడగట్టు తక్కువ, అలాగా అది సరికాదండి. అది నువ్వు భగవంతుడిని భక్తుల ద్వారానే చూడాలి. భక్తులైనటువంటి మహనీయులని ముందు పెట్టుకుని వారి ద్వారా వెళ్ళగలిగితే నీకు అది క్షేమకరం. ఇది ఒక అందమైన సంప్రదాయ రహస్యం అండి. భగవత్ సంబంధం కలిగిన వాళ్ళని తదీయులు అని అంటారు, క్షేమకరం. ఇది ఒక అందమైన సంప్రదాయ రహస్యం అండి. భగవత్ సంబంధం కలిగిన వాళ్ళని తదీయులు అని అంటారు. భగవంతుడికి తత్ అని పేరండి. ఎందుకు వచ్చింది ఆయనకి ఆ పేరు అంటే, ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, వాళ్ళకి కావలసినటువంటి సంపదలని ఆయన బాగా పెంచుతాడు. తనోతి ఆయన బాగా పెంచుతాడు. అలా పెంచేవాడు కనుక ఆయనకి తత్ అని పేరండి. ఆ తత్తికి చెందిన వాళ్ళ మేము అని ఎవరు అనుకుంటారో వాళ్ళని తదీయులు అని అంటారు. ఆ తదీయులని మనం ముందు పెట్టుకుందాం అనుకోండి, భగవంతుడి యొక్క ప్రేమ మనయందు సుఖంగా ప్రసరిస్తుంది. రికమెండేషన్ అని మనకి లోకంలో దానికి పేరండి. అది పెట్టుకుని మనం వెళ్ళామనుకోండి, ఎన్ని పనులు జరుగుతాయండి. అది లేకుండా వెళితే పనులు జరగడం ఎంత కష్టం అండి. మీకందరికీ తెలుసును కదా, లోకంలో మీరు దాన్ని ప్రతిరోజు అనుభవిస్తూనే ఉంటారు కదా. జరుగుతాయండి. అది లేకుండా వెళితే పనులు జరగడం ఎంత కష్టం అండి. మీకందరికీ తెలుసును కదా, లోకంలో మీరు దాన్ని ప్రతిరోజు అనుభవిస్తూనే ఉంటారు కదా. మనకి శ్రీరామాయణంలో ఒక అందమైనటువంటి సన్నివేశం కనిపిస్తుంది. రామచంద్రుడి యొక్క రక్షణ పొందాలి అనుకున్నాడు విభీషణుడు. రామచంద్రుడు చాలా గొప్పవాడు అనే మాట ఆయన చాలాసార్లు చాలా మంది ద్వారా విన్నాడు. రావణాసురుడికి సీతమ్మ ఉపదేశం చేసినప్పుడు కూడా తనకి తెలుసు, రామచంద్రుడు నాయన చాలా మంచివాడయ్యా, విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల తేన మైత్రీ భవతు. రామచంద్రుడు లోక ప్రసిద్ధుడయ్యా, విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల తేన మైత్రీ భవతు. రామచంద్రుడు లోక ప్రసిద్ధుడయ్యా, ఎవడైనా వచ్చి నీవాడను అని అంటే చాలు, వాడిని వదలనే వదలడు, వాడికి అన్ని రకాలైనటువంటి రక్షణ కలిగిస్తాడు. సర్వభూతేభ్యో అభయం దదామి. అన్ని భూతాల నుంచి, భూతాలంటే దయ్యాలు భూతాలు కాదండి, అన్ని వస్తువుల నుంచి, ఈ ప్రపంచంలో ఉండే చేతనాలన్నింటి నుంచి, ఏ దేవతల నుంచి అయినా సరే నీకు ఏదైనా రక్షణ అవసరం అయితే దాన్ని నేను కలిగిస్తానని ఆయన మాట అన్నాడు. అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ మమ వ్రతం. ఇది నా వ్రతం అని అనుకున్నాడండి ఆయన. ఈ మాట కూడా విభీషణుడికి తెలుసు. అందుకోసమనే ఆయన రావణాసురుడు కాదు పొమ్మంటే ఏమో వెళ్తే రాముడు అంగీకరిస్తాడో అంగీకరించడో అనే సందేహం లేకుండా నేరుగా ఆకాశ మార్గం గుండా సముద్రం యువతలి గట్టుకి రాముడుండే చోటుకు వచ్చి రాముడు అంగీకరిస్తాడో అంగీకరించడో అనే సందేహం లేకుండా నేరుగా రాముడు అంగీకరిస్తాడో అంగీకరించడో అనే సందేహం లేకుండా నేరుగా ఆకాశ మార్గం గుండా సముద్రం యువతలి గట్టుకి రాముడుండే చోటుకు వచ్చి ఖస్త ఏవ వ్యతిష్ఠత. ఆ
ఆకాశంలో నిలబడ్డాడు. ఏం చేయొచ్చు ఇప్పుడు? ఎదురుకుండా అక్కడ క్రింద సముద్ర తీరంలో ఇసుక తెన్నెల్లో రాముడు, సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, సుమంతుడు, ఇంకా ఉండేట మిగతా వానర సేన అంతా మొత్తం అక్కడ ఉంది.